నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మిస్సెస్ సురేఖ. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చూద్దాం. ప్రజెంట్ ఈరోజు మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో. మొన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన తర్వాత మనం ఒక 3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది సిల్వర్ కావచ్చు, ఈ రెండు కూడా అమాంతంగా పెరిగిపోయిన సిచ్యువేషన్. మరి ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ సిల్వర్ రేట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం గోల్డ్ రేట్ చూద్దాం. నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి 16,233 రూపాయలు పలికితే ఈరోజు 16,009 రూపాయలు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఒక గ్రామ్లోనే కాదు, గోల్డ్ రేట్ కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. 224 రూపాయలు తగ్గింది ఒక గ్రామ్లో. అలాగే 8 గ్రామ్స్లో చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,29,864 రూపాయలు పలికిన గోల్డ్ ఈరోజు 1,28,072 రూపాయల వరకు పలికింది. ఇక్కడ 8 గ్రామ్స్లో చూసుకున్నట్లయితే 1,792 రూపాయలు గోల్డ్ రేటు తగ్గింది 8 గ్రామ్స్లో. అలాగే ఒక తులం గోల్డ్ నిన్న మనకి 10 గ్రామ్స్లో చూసుకున్నట్లయితే 1,62,330 రూపాయలు ఉంటే ఈరోజు 1,60,090 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక తులంలో మనకి 2,240 రూపాయలు. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ ఒకసారి చూద్దాం. 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్ నేను వచ్చేసి మనకి 14,880 రూపాయలు ఉంటే ఈరోజు 14,675 రూపాయలు పలుకుతోంది. అంటే 205 రూపాయలు తగ్గింది ఇక్కడ. 8 గ్రామ్స్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,19,040 రూపాయలు ఉన్న గోల్డ్ ఈరోజు 1,17,400 పలుకుతోంది. ఇక్కడ 8 గ్రామ్స్లో చూసుకున్నట్లయితే గోల్డ్లో 1,640 రూపాయలు చేంజ్. అలాగే ఒక తులం గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం గోల్డ్ వచ్చేసి నిన్న మనకి 1,48,800 రూపాయలు పలికింది. ఈరోజు 1,46,750 రూపాయలు పలుకుతుంది. నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ 22 క్యారెట్స్ గోల్డ్లో 2,050 రూపాయలు పలుకుతోంది. మరి ఈరోజు గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. మొన్న 3 డేస్తో పోల్చుకుంటే ఈరోజు చాలా బెటరు. నిన్న కూడా కాస్త తగ్గినా కూడా మహా అయితే ఎంత 24 క్యారెట్స్ గోల్డ్లో 30 రూపీస్ ఒక తులంకి, లేదా అంటే 100 రూపీస్, 33 రూపీస్ ఈ మాత్రమే తగ్గాయి. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది. మరి 18 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 18 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి 12,175 రూపాయలు ఉంటే ఈరోజు 12,007 రూపాయలు ఉంది. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో మనకి 168 రూపాయలు తగ్గింది. అలాగే 8 గ్రాములు చూసుకున్నట్లయితే ఒక కాసు వచ్చేసి నిన్న మనకి 97,400 రూపాయలు పలికితే ఈరోజు 96,056 రూపాయలు పలుకుతోంది. ఒక కాసులో అంటే 8 గ్రామ్స్లో చూసుకున్నట్లయితే 13,144 రూపాయలు తగ్గింది 18 క్యారెట్స్ గోల్డ్లో. అలాగే ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,21,750 రూపాయలు ఉన్న గోల్డ్ ఈరోజు 1,20,070 రూపాయలు పలుకుతోంది. ఇక్కడ తులంలో 1,680 రూపాయలు కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు అటు 24 క్యారెట్స్ కావచ్చు, 22 క్యారెట్స్ కావచ్చు, 18 క్యారెట్స్ గోల్డ్ కావచ్చు, గోల్డ్ రేట్స్ అనేవి ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి చూస్తే కాస్త గోల్డ్ రేట్ అనేది తగ్గిందని చెప్పుకోవాలి. మరి ఈరోజు మరి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. నిన్న మనకి సిల్వర్ రేట్ వచ్చేసి 3,15,000 వరకు సిల్వర్ రేటు పలికింది. మరి ఇవే రేట్స్ సిల్వర్ అంతే ఉందా లేకపోతే పెరిగిందా అనేది ఒకసారి చూద్దాం. 10 డేస్ లిస్ట్ చూద్దాం, ఇంకా పెరిగిందా లేకపోతే ఇంకా తగ్గిందా అనేది. నిన్న మనకి సిల్వర్ రేట్ వచ్చేసి ఒక కేజీ సిల్వర్ 3,15,000 వరకు పలికింది. మరి 10 డేస్ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే మే 6th నుంచి ఈరోజు 15th వరకు ఒకసారి చూస్తే కనుక సిల్వర్ రేట్లో మనకి మే 6th మనకి 2,75,000 ఉన్న ఒక కేజీ సిల్వర్ ఈ రోజు వచ్చేసరికి నిన్న చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేసరికి 3,05,000. ఒక విధంగా ఈ రోజు మనకి 10,000 తగ్గింది. నిన్న అదే సిల్వర్ రేటు మనకి 3,15,000 వరకు వెళ్ళింది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. మొన్న మే 13th చూసుకున్నట్లే 3,20,000, మొన్న ఇంకా ఎక్కువే ఉంది సిల్వర్ రేటు. మే 12th చూసుకున్నట్లయితే కనుక 3 లక్షలు క్రాస్ చేసింది. మే 12th, మే 12వ తారీఖు నుంచి
మే 15th వరకు ఈ 4 డేస్ కనుక సిల్వర్ రేట్ ఒకసారి చూస్తే కనుక 3 lakhs ఇంకా ఎక్కువ వెళ్ళలేదు కానీ కాస్త పెరిగినా కానీ అటు ఇటులోనే ఉన్నాయి. మనకి ఒక 2 months 3 months నుంచి చూసుకున్నట్లయితే సిల్వర్ రేటు మహా అయితే ఒక 5,000 లేదంటే 10,000 వరకే క్రాస్ చేసింది. కానీ మే 13th మనం ఒకసారి చూస్తే 20,000 వరకు క్రాస్ చేసింది, 3,20,000. దాని నెక్స్ట్ డే మే 14th నిన్న మనకి 3,15,000 ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు 3,05,000 వరకు వెళ్ళింది. అంటే కాస్త ఈ రోజు ఒక 10,000 తగ్గింది. అటు గోల్డ్ రేట్ చూసుకున్నా కూడా కాస్త తగ్గుముఖం పట్టింది, ఇటు సిల్వర్ రేట్ చూసుకున్నా కూడా ఎంత 10,000 తగ్గింది, కాస్త బెటరే. మరి ఎవ్రీడే మనం చెప్పుకుంటూనే ఉన్నాము సిల్వర్ రేట్ కావచ్చు, అలాగే గోల్డ్ రేట్ కావచ్చు. గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే 2 lakhs మార్క్ వరకు దాటొచ్చు అని అంటున్నారు. అటు సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే 4 lakhs మార్క్ వరకు దాటొచ్చు అని అంటున్నారు. కానీ ఇవే రేట్స్ స్థిరంగా ఉంటాయా లేకపోతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, అనాలిసిస్ చేస్తూనే ఉన్నాము. మరి రోజు ఒక 3 months నుంచి మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్లో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. 2 months నుంచి ఒకసారి మనం లెక్కేస్తే కనుక దాదాపుగా గోల్డ్ రేట్ అనేది మనకి 5% వరకు పెరిగింది. ఇటు సిల్వర్లో చూసుకున్నా కూడా 4 lakhs వరకు క్రాస్ చేస్తుంది అని అంటున్నారు. సిల్వర్ నిజంగా 4 lakhs వరకు క్రాస్ చేయొచ్చు, మరి చెప్పలేం. ఇప్పుడున్న లెక్కలు చూసుకుంటే 3 lakhs పైనే మరి వెళ్తుంది సిల్వర్ రేటు. మరి ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఇవి. రేపు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 TV.